టీమిండియాకు అసలేమైంది? చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా పరాజయాలెందుకు? హెడ్ కోచ్ గంభీరే హెడ్డేక్గా మారాడా? భారత జట్టుకు అసలైన విలన్ గౌతీయేనా? టీమిండియా విజయాల గ్రాఫ్ పెరగాలంటే హెడ్ కోచ్ను మార్చాల్సిందేనా? కివీస్ చేతిలో భారత్ ఓటమి తర్వాత ఇప్పుడిదే టాకింగ్ పాయింట్. బౌల్ట్ లేడు, కేన్ విలియమ్సన్ ఆడలేదు, రచిన్ రవీంద్ర, శాంటన్ కూడా బరిలో దిగలేదు. పైగా 8 మంది ఆటగాళ్లు తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. పెద్దగా అనుభవం ఉన్న ఆటగాళ్లెవరూ న్యూజిలాండ్ జట్టులో లేరు. టీమిండియాతో పోల్చితే అసలు న్యూజిలాండ్ కనీసం పోటీ ఇస్తుందా అనే చర్చ జరిగింది. ఫస్ట్ చాయిస్ ప్లేయర్లు లేని కివీస్ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిస్తుందనే వాదన వినిపించింది. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లున్న టీమిండియా చిత్తైపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా స్వదేశంలో న్యూజిలాండ్కు సిరీస్ను కోల్పోయింది. అసలు తిరుగులేదనుకున్న ఇండోర్ వేదికలో తొలిసారి ఓటమిని రుచిచూసింది. దీంతో టీమిండియాపై విమర్శల బౌన్సర్లు పెరిగాయి. హెడ్ కోచ్ గంభీరే విమర్శలకు టార్గెట్ అవుతున్నాడు. గౌతీ తీసుకున్న నిర్ణయాలే టీమిండియాను హోల్సేల్గా ముంచేశాయని ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రచ్చ నడుస్తోంది. నిజానికి సిరీస్లో గౌతీ వ్యూహాలేమీ వర్కౌట్ కాలేదు. ఒత్తిడి ఎక్కువగా ఉండే సిరీస్ డిసైడర్లో టాస్ గెలిచినా ఫీల్డింగ్ను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్న. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ను కివీస్ ముందు పెడితే సరిపోయేది కదా అని చర్చ నడుస్తోంది. అసలు అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న గంభీర్కు అసలు బుర్ర పనిచేస్తోందా అనేవాళ్లూ ఉన్నారు. 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పుడు న్యూజిలాండ్పై ఒత్తిడి పెంచే ప్రయత్నమే జరగలేదంటున్నారు. గేమ్ ప్లాన్కు సంబంధించి కెప్టెన్ గిల్ను సరైన రూట్లో నడిపించాలి కదా అని మాజీలు సైతం ప్రశ్నిస్తున్నారు. త్వరగా వికెట్లు తీయాలనుకున్నప్పుడు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బౌలింగ్ చేయించాలి. అప్పుడే త్వరగా వికెట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ కుల్దీప్ యాదవ్, జడేజా కంటే నితీష్ కుమార్ రెడ్డికే ప్రయారిటీ ఇచ్చారు. మిడిల్ ఓవర్లలో కివీస్ను కట్టడి చేసే వ్యూహమే టీమిండియా దగ్గర కనిపించలేదు. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ చెలరేగిపోతుంటే భారత ఆటగాళ్లు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపారు. సీనియర్లు రోహిత్, కోహ్లీని మినహాయిస్తే ఇతర ప్లేయర్లు అసలు ఫీల్డింగ్లో ఒళ్లు వంచినట్టు కనిపించలేదు. అలవోకగా సింగిల్స్ ఇచ్చేశారు. ఫీల్డింగ్లో టీమిండియా చేసిన పొరపాట్లో న్యూజిలాండ్కు అడ్వాంటేజ్ అయ్యాయి. ఏ ఫీల్డర్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి కనిపించింది. ఇండోర్లో న్యూజిలాండ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ 10 ఓవర్ల కోటా పూర్తి చేస్తే టీమిండియా స్టార్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మాత్రం చెరో 6 ఓవర్లే వేశారు. 10 ఓవర్లు పూర్తి చేసిన హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. కానీ భారీగా పరుగులిచ్చాడు. ఇన్నింగ్స్లో అందరికంటే ఎక్కువగా 8.4 ఎకానమీ రేట్తో పరుగులు సమర్పించుకున్నాడు. భారీ టార్గెట్ చేజ్లోనూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు దెబ్బకొట్టాయి. టీ20లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ఆలోచించే గౌతీ వన్డేల్లో మాత్రం తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. టాప్ ఆర్డర్లో గానీ, మిడిల్ ఆర్డర్లో గానీ లెఫ్ట్ హ్యాండర్ను సరిగా వినియోగించుకోలేకపోయాడు. భారత్ వరుసగా వికెట్లు కోల్పోయినా ఓ ఎండ్ నుంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ బౌలింగ్ చేసినా జడ్డూను ముందుగా బ్యాటింగ్కు పంపలేదు. జడేజా కంటే ముందే నితీష్ కుమార్ రెడ్డిని ఆడించాడు. నితీష్ హాఫ్ సెంచరీ కొట్టినప్పటికీ జడేజాను ముందుగానే పంపితే బావుండేదన్న చర్చ జరుగుతోంది. అయినా కొంతకాలంగా జడేజా పెద్దగా ఫామ్లో ఏమీ లేడు. టెస్టుల్లోనే మెరుగ్గా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్కు అసలు ఎంపికే కాలేదు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో ఇరగదీసిందేమీ లేదు. అక్షర్ పటేల్ను పక్కన పెట్టేసి జడేజాను జట్టులోకి ఎందుకు తీసుకున్నాడో అర్థం కాని పరిస్థితే. న్యూజిలాండ్తో సిరీస్ మొత్తంగా జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతోంది. సౌత్ ఆఫ్రికా కండిషన్స్లోనూ జడేజాతో ప్రయోజనం ఏమీ ఉండదనే వాదన ఉంది. అలాంటప్పుడు వన్డేల్లో ఇంకా జడ్డూకు గంభీర్ ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కివీస్తో సిరీస్లో బౌలింగ్ విభాగం పూర్తిగా ఫెయిల్ అయింది. షమి, బూమ్రా లేని ప్రభావం కనిపించింది. పూర్తిగా 10 ఓవర్లు వేసే పరిస్థితిలో లేడంటూ హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టడము టీమిండియాకు మైనస్ అయిందంటున్నారు ఎక్స్పర్ట్స్. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో సెంచరీ కొట్టిన రుతురాజును కివీస్తో సిరీస్ నుంచి తప్పించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఓవరాల్గా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలే టీమిండియాను ముంచేస్తున్నాయంటున్నారు. మరోవైపు ప్రత్యర్థి ఎవరైనా స్వదేశంలో టీమిండియా అలవోకగా పైచేయి సాధించేది. కానీ గంభీర్ వచ్చాకే షాక్ మీద షాక్ తప్పడం లేదు. 2024లో న్యూజిలాండ్ చేతిలో 3 టెస్టుల సిరీస్లో క్లీన్ స్వీప్ అయింది.
గతేడాది సౌత్ ఆఫ్రికా చేతిలోనూ టెస్ట్ సిరీస్లో చిత్తైంది. స్వదేశంలోనే వైట్ వాష్ అయింది. దశాబ్దం పాటు ఆస్ట్రేలియాలో దుమ్మురేపిన భారత్ జట్టుకు గంభీర్ వచ్చాక మాత్రం ఓటమి ఎదురైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చిత్తైంది. రోహిత్, కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ శ్రీలంకలోనూ వన్డే సిరీస్ కోల్పోయింది. గత పరాజయాలు ఎలా ఉన్నా ఇప్పుడు సి టీంలా కనిపిస్తున్న న్యూజిలాండ్ చేతిలో ఓటమిని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గంభీర్ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించాల్సిందేనంటున్నారు. వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ను సైడ్ చేయడాన్ని కూడా తప్పుపడుతున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ని కెప్టెన్గా కొనసాగించి వైస్ కెప్టెన్గా శుభ్మన్కు బాధ్యతలు అప్పగిస్తే సరిపోయేదంటున్నారు. కనీసం గిల్ నేర్చుకోవడానికి అవకాశం ఉండేదంటున్నారు. గంభీర్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలే భారత జట్టు గ్రాఫ్ పడిపోవడానికి కారణమవుతున్నాయంటున్నారు. ఇక మొన్నటి వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై ఒత్తిడి ఎక్కువగా ఉండేది. ఆసీస్, సౌత్ ఆఫ్రికా, కివీస్తో సిరీసుల్లో విరాట్ తన మార్క్ ఆట తీరుతో చెలరేగిపాడు. న్యూజిలాండ్పై తగ్గిన ఆసీస్, సౌత్ ఆఫ్రికాపై రోహిత్ కూడా మెరిశాడు. ఇప్పుడు సీనియర్లను వన్డే వరల్డ్ కప్లో తప్పక ఆడించాలనే డిమాండ్స్ ఉన్నాయి. ఒకప్పుడు రోకోను సాగనంపాలని గౌతీ చూశాడని, ఇప్పుడు గంభీర్ పదవికే ఎసరొచ్చేలా పరిస్థితులు మారిపోయాయనే చర్చ జరుగుతోంది. అయితే వచ్చే టీ20 వరల్డ్ కప్లో టీమిండియా మెరుగ్గా ఆడితే సరే, లేదంటే గంభీర్ మాజీ హెడ్ కోచ్గా మారిపోవడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. మొత్తంగా ఇప్పుడు ఒత్తిడంతా గంభీర్ మీదే ఉంది. హెడ్ కోచ్గా అతడి ఫ్యూచర్ను వరల్డ్ కప్ ఫలితమే డిసైడ్ చేస్తుందనే చర్చ జోరందుకుంది. మరి గంభీర్ ఇప్పటికైనా అలర్ట్ అవుతాడా? టీమిండియాకు గెలుపు టానిక్ను అందిస్తాడా? లేదంటే బాధ్యతలను మరొకరికి అప్పగించి సైడ్ అయిపోతాడా అనేది ఉత్కంఠ రేపుతోంది.